ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చి అత్యంత కిరాతకంగా ఒకరిని గొంతు కోసి హతమార్చిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. అరకులోయ మండలం గన్నెల పంచాయతీ డప్పుగూడ గ్రామంలో భీమన్న అనే గిరిజనుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు భీమన్న పొల్లి మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పొల్లి మాటు వేసి భీమన్నను హతమార్చాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు అరకు వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా పాడేరు డీఎస్పీ షేక్ షాబాద్ అహ్మద్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉదయం 8 నుంచి 9 గంటల సుమారు ఆ ప్రాంతంలో అరకు మండలం గన్నెల పంచాయతీ డప్పుగూడ విలేజ్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయిందండి. సో ఇందులో డిసీజ్డ్ పేరు భీమన్న అండి, అక్యూజ్డ్ పేరు పొల్లి. సో వీళ్ళ మధ్యలో కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చి ఇద్దరు కూడా గొడవపడి వాళ్ళ మార్నింగ్ మర్డర్ రిపోర్ట్ అయింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నాం. తొందరలోనే అక్యూజ్ని అందరినీ అరెస్ట్ చేసి ముందు హాజరుపడతాం.